ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తుడు నిండే సైనికులారా రారండి అంటూ మహాప్రస్థానంలోని మహాకవి శ్రీశ్రీ ప్రస్తావించిన పదునైన కత్తుల్లాంటి పదాల్లోంచి పుట్టుకొచ్చిన వాడే ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్. మన దేశంలో మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రధాని అయిన అట్లీ ఒకానొక సందర్భంలో ఏమన్నాడంటే, ఒక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని మీరు మాకు అప్పగిస్తే మేము మీ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాం అని చెప్పారు. తర్వాత 1947లో మనకు స్వాతంత్రం వచ్చాక ఈ అట్లీ సేన మొత్తం బ్రిటిష్ కు వెళ్లిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 1955లో ఈ అట్లీ మన ఇండియాలోని కలకత్తాకు వచ్చాడు. కలకత్తాకి వచ్చినప్పుడు కలకత్తా చీఫ్ జస్టిస్ గా ఎవరున్నారంటే ఫణిభూషణ్ చక్రవర్తి గారు. ఇతను అట్లీని అడిగారు, మీరు అంత సడన్ గా మా దేశాన్ని వదిలి ఎందుకు వెళ్లిపోయారు అని అడిగినప్పుడు అట్లీ చెప్పిన సమాధానానికి కలకత్తా చీఫ్ జస్టిస్ ఆశ్చర్యపోయారు. అసలు నేతాజీ ఏం చేశాడో మీకు తెలియదు. అతను మీ దేశంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి యువత మొత్తం చైతన్యపరిచి వారిలో స్ఫూర్తిని నరనరణ దేశభక్తిని నింపాడు. అలాగే జర్మనీ వెళ్లి హిట్లర్ ని కలిశాడు. అక్కడ చాలా దేశాలను కలిసి వాళ్ళందరినీ కలిపి తీసుకుని వస్తున్నాడు. అందుకే ఇంకా నేతాజీతో మనం యుద్ధం చేయలేము అని చెప్పి, నేతాజీతో యుద్ధం కంటే రాజీ పడ్డమే మంచిదని చెప్పేసి మేము రాజీ పడి ఇక్కడి నుంచి ఈ దేశం వదిలి వెళ్లిపోయాము అని చెప్తూ చివరిలో ఒక పెద్ద బాంబును కూడా పేల్చాడు. నేతాజీ లాంటి యోధుడు మా దేశంలో ఒక్కడు ఉన్నా సరే మేము మొత్తం ప్రపంచాన్నే చుట్టేసే వాళ్ళం అని చెప్పి చెప్పాడు. అంటే చూసారా, అంటే అప్పట్లో బ్రిటన్ ప్రధాని అయిన అట్లీని కూడా భయపడేలా చేశాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అది వందే మాతరం, వందే మాతరం.